ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 మరింత ఆసక్తిగా జరుగుతుంది. ఎవరు ఫైనల్కి వస్తారు, ఎవరు ట్రోఫీ సాధిస్తారు అనేది మంచి టఫ్ కండిషన్స్ అయితే జరుగుతున్నాయి. నిన్నటి పట్టికలో ఎక్కడో ఉన్న దక్షిణాఫ్రికా ఒక్కసారిగా రేసులోకి వచ్చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు దక్షిణాఫ్రికా దగ్గర వచ్చేసింది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసిన సఫారీ జట్టు WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టీమిండియా పరిస్థితి ఏంది? వరుసగా మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలనే భారత ఆశలు నెరవేరటం కష్టంగా మారిపోయింది. అయితే ఓ దశలో వరుసగా 6 టెస్ట్ విజయాలతో WTC పట్టికలో తిరుగులేని ఆధిక్యంతో తుది పోరుకు అర్హత సాధించేలా కనిపించిన టీమిండియా ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. దానికి కారణం గత 5 టెస్టుల్లో 4 ఓటములతో ఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఇదే కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్టులో ఘన విజయంతో తిరిగి పట్టికలోకి అగ్రస్థానానికి దూసుకొచ్చిన భారత్ ఆడిలైడ్లో 10 వికెట్ల పరాభవంతో 3వ స్థానానికి పడిపోయింది. ఇక భారత పాయింట్ల పట్టిక శాతం చూస్తే 61.11గా నుంచి 57.29కి శాతానికి తగ్గిపోయింది. పాయింట్ల శాతాన్ని 57.69 నుంచి 60.71 పెంచుకున్న ఆస్ట్రేలియా 2వ స్థానానికి ఎగబాకింది. ఇక తాజాగా శ్రీలంకపై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా 63.33 పాయింట్లతో శాతంతో నెంబర్ 1 ర్యాంకులు సొంతం చేసుకుంది. ఇక టాప్ 2లో నిలిచే జట్లు WTC గదన కోసం పోటీ పడతాయని అందరికీ తెలిసిందే. ఇక ఆస్ట్రేలియాతో 2వ టెస్ట్లో చిత్తుగా ఓడి WTC పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయిన టీమిండియా ఫైనల్ చేరే అవకాశం ఏవలా ఉందనే చూద్దాం. కానీ ఆ దశగా ఆ జట్టు అసాధారణ ప్రదర్శన చేయాల్సిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తుది పోరుకు దక్షిణాఫ్రికా దాదాపుగా అర్హత సాధించినట్లే. ఎందుకంటే ఈ WTCలో తమ తొలి 5 టెస్టుల్లో కేవలం ఒక్కటే గెలిచి రేసులో వెనకబడ్డ దక్షిణాఫ్రికా ఆ తరువాత అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు వరుసగా 5వ టెస్ట్ విజయంతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఫైనల్ చేరేందుకు ఆ జట్టుకు మరో గెలుపు చాలు. ఈ నెలలో సొంత గడ్డపై పాకిస్తాన్తో 2 టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్ నెగ్గినా సరిపోతుంది. ఒకవేళ సిరీస్లో వైట్ వాష్ అయితే మాత్రం సఫారీ జట్టు రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది. కానీ ఇప్పుడు ఆ జట్టు ఉన్న ఫామ్లో అది కూడా స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ విజయం సాధించకపోవడం అనేది పెద్ద కష్టమైతే కాదు. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ గెలిచిన చాలు కాబట్టి. ఈ నేపథ్యంలో మిగిలింది మరో బెర్త్ మాత్రమే. అంటే దక్షిణాఫ్రికా దూకుడుతో భారత్కు పరిస్థితులు అయితే చాలా క్లిష్టంగా మారిపోయాయి. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగతా 3 టెస్టుల్లో ఒక్కటి కూడా ఓడిపోకూడదు. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంది. అంటే మిగతా 3 మ్యాచ్ల్లో అన్నీ గెలవాలి, లేదా ఒకటి డ్రా చేసుకుని మిగతా 2 నెగ్గాలి. అంటే భారత్ చెల్లికి ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4-1తో సిరీస్ గెలిస్తే 64.05 పాయింట్ల శాతంతో, అలాగే 3-1తో గెలిస్తే 60.52 పాయింట్ల శాతంతో టైటిల్ 4కి అయితే టీమిండియా అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ గనక 2-2తో డ్రా అయినా రోహిత్ శర్మకు అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ను శ్రీలంక 2-0తో వైట్ వాష్ చేయాలి. లేదంటే ఆ 2 మ్యాచ్లు లంక డ్రాగాన్నా ముగించినా పర్లేదు. అప్పుడు ఆసీస్ భారత్ 55.26 పాయింట్ల శాతంతో సమానంగా ఉంటాయి. సమానంగా ఉంటే టీమిండియాకే ప్లస్ అవుతుంది. ఎందుకంటే సిరీస్ విజయాల ప్రకారం చేస్తే టీమిండియా ఎక్కువ సిరీస్ విజయాలు సాధించింది కాబట్టి మనం ముందుకు వెళ్తాం. అప్పుడు మనము దక్షిణాఫ్రికా అనేది ఫైనల్లో తలపడడం జరుగుతుంది. బట్ శ్రీలంక మీద 2-0తో వైట్ వాష్ ఆస్ట్రేలియా అవుతుందా అంటే డెఫినెట్లీ నాట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మంచి ఫామ్లో ఉంది. శ్రీలంక మంచి ఫామ్లో ఉన్నప్పటికీ శ్రీలంక 1-2 గెలుస్తుంటే కష్టమనే చెప్పుకుంటున్నాను నేనైతే. ఓవరాల్గా WTC ఫైనల్కి కానీ టీమిండియా అర్హత సాధించాలంటే ఖచ్చితంగా 4-1తో గాను 3-1తో కానీ సిరీస్ ఖచ్చితంగా గెలవాలి. అయితే టీమిండియా కౌంటర్ అటాక్ తో పాటు మంచి కంబ్యాక్ ఇచ్చి నేనైతే సిరీస్ గెలిచి WTC ఫైనల్ కి అయితే అర్హత సాధిస్తుంది అనుకున్నా. అలాగే ఫైనల్లో దక్షిణాఫ్రికా టీమిండియా పోటీ పడుతుంది అనుకున్నా. ఖచ్చితంగా టీమిండియా కనుక ఫైనల్కి వెళ్తే సౌత్ ఆఫ్రికాను ఓడించి మన వాళ్ళ టైటిల్ ఎగరేసుకోవడం కూడా ఖాయమనే చెప్పుకోవచ్చు. అయితే మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.